హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. స్వామి మొదట సీతతో అనిన మాట, హూతమైన హవ్యాన్ని అగ్ని ఇంద్రుని కొరకు ఇచ్చినట్లు అని. ఇది కర్మ మార్గము. ఈ హవ్యానికి అంటే తేజోరూపమైన ఆ ద్రవ్యానికి తదుద్దేశ దేవతా సేవనమైన తరువాత నాశనమున్నది కనుక అది కాదు మరేమి, యోగమును అనుసరించి చేరుస్తాను. ఎలా? ఇలా పింగళ సూక్ష్మాగ్న నాడుల ద్వారా చెప్పబడుతున్న యోగమును వలె ఆకాశమును తరింపచేసి ఆ చంద్రుని యందు చేరుస్తాను అని యోగశాస్త్ర నిర్ణయం చేస్తోంది. దీనికే మేరుదండ యోగమని పేరు. యోగాన్ని అనుసరించే ఉపాసకులకు చంద్ర విద్య, భాను విద్య అని 2 విద్యలున్నాయని, ఇవి 2 చంద్రమండలం మధ్య అయిన ఆ పరాశక్తి స్వరూపాన్నే చెబుతాయని మనకు తెలియాలి. పృష్ఠాధిరోహణం చేయటం అంటే మూలాధారమందున్న శక్తిని నిరూపించటమే. అదీగాక స్వామి సీతాదేవిని హే శోభనే అని సంబోధిస్తాడు. శోభన అని పరాశక్తి పేరు. ఆ పేరు గల శక్తికి నిరవధ్యమైన స్థితి, దయాగుణము, అపాన దశ, అప్రాణిరూపమైన లక్షణము ఉంటాయని శాస్త్రం చెబుతున్నది. పృష్టమైన మూలాధారమందు అపాన సంయోగంతో పరమేశ్వర యోగ లక్షణం చేత ముడుచుకొని అప్రాణశక్తిగా ఉన్న దయామూర్తిని చంద్ర విద్యారూపంగా సంబోధించి ఆ స్వామి యోగియే మేల్కొల్పుతున్నాడు. ఇది ఆ తల్లి స్వరూపం. ఇది ఆ స్వామి సామర్థ్యం. ఇది మహర్షి మనకు చెప్పదలుచుకున్న విషయం. సరే, సంభాషణ నడుపుతున్నాడు. నేనిక్కడకు ఎలా వచ్చానో అలాగే ఆకాశ మార్గంలో నిన్ను తీసుకుని వెడతాను, సంశయం అవసరం లేదన్నాడు. ఆ మాట విన్న సీతాదేవి హర్షవిస్మిత సర్వాంగి అయిందట. ఇదే దేవతానుగ్రహం. పైకి అంటున్నది, ఏమయ్యా నీవేమో అల్పశరీరుడివి, దూరమా చాలా ఉంది, ఏ విధంగా నీవు నన్ను మోసుకుని పోగలవు అని నా తల్లి మాట వింటుంటే ఆంజనేయ స్వామికి క్రొత్తగా ఏదో పరాభవం జరిగినట్లయిందట. ఉపాస్య దేవతానుగ్రహం తప్పుతున్నదేమో అనే దుఃఖం అంతర్విషయం, బాహ్య విషయం పౌరుషం. సరే, నెమ్మదిగా చెట్టు దిగాడు. సీతాదేవికి విశ్వాసాన్ని కలిగించటం కోసం తన శరీరాన్ని స్వామి పెంచడం ప్రారంభం చేస్తున్నాడు. పెరిగాడు, పర్వత సమానుడయ్యాడు. ఎర్రని ముఖం, మహాబలత్వం, వజ్రద్రష్టాలు, అటువంటి గోళ్ళు, భీమరూపం అన్నీ వచ్చాయి. అగ్ని లక్షణం, వాయు లక్షణం, ఇంద్ర లక్షణం, రుద్ర లక్షణం అన్నీ వచ్చాయి. ఇదే స్వామి పంచముఖ స్వరూపం. అటువంటి రూపాన్ని చూపిస్తూ ఈ అరణ్యాలతో, వనాలతో, ప్రాకార ప్రసాదాలతో రావణ సహితంగా ఈ లంకను పెళ్లగింపగల శక్తి నాకున్నది కనుక ఉపేక్షింపకు, శోకాన్ని విడిచిపెట్టు, లక్ష్మణ సహితుడైన రామచంద్రుణ్ణి చేరుస్తాను అంటాడు. నాయనా, ప్రాకృతుడెవడు ఈ సముద్రాన్ని దాటలేడు. ప్రజ్ఞుడైన వాడే ఈ దుఃఖ సముద్రాన్ని దాటగలడు. చాలా సంతోషం, కానీ నేను నీతో రావటం తగని పని. ఆకాశంలో ఎగురుతూ వెడుతుంటే ఏ ఆపదైనా వచ్చి నేను సముద్రంలో పడిపోతే, అపహరించుకొని వెడుతున్న నిన్ను చూసి రాక్షసులు సముద్ర మధ్యలో అడ్డగిస్తే, పోనీ నీవు వాళ్ళందరినీ జయించేవే అని అనుకున్నా రామునికి రావలసిన యశస్సును నీవు హరించినట్లవుతుంది కదా. అదీ కాక పతిభక్తిని పురస్కరించుకుని నేను అన్యపురుష స్పర్శను పొందను. అయితే రావణుడిని తీసుకుని వచ్చినప్పుడు ఏం చేసేవు అని నీవు అనవచ్చు. వాని వలన బలాత్కరంగా తీసుకుని రాబడ్డాను. ఆనాడు నేను అనాథను, వివసను కనుక ఏం చేయగలను. కనుక అది చిత్రం, అంత కష్టంలో ఉంది. అందుకనే వ్యక్తి ఉన్నాడు. సమయము అనుకూలమైనదే, కానీ రానన్న సీతా అంతర్యం ఏమిటి? రామచంద్రుని పౌరుషాభివ్యక్తి, రావణ సంహారం, ఆ తల్లి వీరారాధ్య, అది అమ్మవారి నామం కదా. సరే, సతీ ధర్మాన్ని, రామభక్తిని పౌరుష వ్యక్తం చేసిన పద్ధతికి స్వామి సంతోషించాడు. పతివ్రత స్వభావానికి, వినయమునకు తగిన మాట మాట్లాడేవని ప్రశంసించాడు. తల్లిని తిరిగి అభిజ్ఞానాన్ని అడిగాడు. ఆ తల్లి 3 విధాల అభిజ్ఞానాలనిచ్చింది. ఇందులో 2 విషయానికి సంబంధించినవి
అందులో మొదటి చిత్రకూటంలో జరిగిన కాకాసుర వధ ఘటం. దీన్ని మహర్షి అక్కడే చెప్పలేదు, ఇక్కడ చెబుతున్నారు. అంటే ఈ కథ మానవ బుద్ధి యందు అవిజ్ఞానమై నిలవలసిందన్నమాట. ఆ మాట సీతాదేవి అంటుంది. ఏమని? కాకి వచ్చింది, మాంసభ్రాంతిని పొందింది, సీత వక్షస్థలాన్ని చీల్చింది, రక్తం కారింది. చల్లని రక్తబిందు స్పర్శ చేత నిద్రలేచిన రాముడు సీతాస్థితిని చూశాడు. 5 తలల పాముతో ఎవడ ఆడుకుంటున్నాడు? అది సీతాస్వరూపం. అందుకని సీతాప్రీతి కొరకు కాకాసురునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. దాని నుండి తనను తాను రక్షించుకొనడానికి కాకో జగమా వివిధ గతుల్లో వెళ్ళాడు. ఇది కాకి లక్షణం. ఏ గతి సంయగతి అనాయాస ఆనందగతిలో ప్రయాణించడం హంస లక్షణం. ఏ గతిని పొందాలో తెలియని వాడు అనేక గతులలో పోతూ ఉంటాడు. సజ్ఞన సాంగత్యంలో తన గతేమిటో తెలిసిన వాడు ఒకే గతిలో ప్రయాణించి లక్ష్యాన్ని చేరుతాడు. అనేక విధాలు తిరిగాడు. వాణ్ణి బంధువులు, చివరకు తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. ఇక్కడ అదే జరిగింది. తండ్రి వదిలేశాడు, అతని తోటి వాళ్ళు వదిలేశారు. శరణ్యుడు శరణాగతుడు అయిన భూమి మీద పడి ఉన్న ఆ వధారుహుణ్ణి శ్రీరాముడే కృపాదృష్టితో చూశాడు. తల్లిదండ్రులు కూడా వదిలేసిన వాడిని సత్పురుషులు రక్షిస్తారు, ఆశ్రయమిస్తారు. వాడు శరణయ్యదగిన వాడు, పశ్చాత్తాప లక్షణం ఉన్నవాడు అని అనిపిస్తే చాలు. అది అభిజ్ఞానం. కనుక నాయనా, నా కోసం పెట్ట మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన స్వామి నుండి నన్నెవడ అపహరింపగలడు అని సీత చెబుతూ ఉంటే స్వామికి దుఃఖం వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల్లి, నీ దుఃఖాల అంతలాలకిదే ముహూర్తం అని ధైర్యం చెప్పాడు. కాదు, లంకా భస్మం చేయడానికి అనుజ్ఞ పొందాడు. అప్పుడు సీతాదేవి స్వలోక పరలోకాలలో తమను రక్షిస్తారనే ఆశతో తల్లిదండ్రులు సంతానాన్ని కంటూ ఉంటే విశాల హృదయ అయిన కౌసల్యాదేవి సర్వలోక రక్షకుడైన పుత్రుడు నాకు కలుగుగాక అని కన్నదట. అటువంటి సంతానమైన శ్రీరామునికి శిరస అభివాదం చేసేనని చెప్పు. సమస్త ఐశ్వర్యాలను, తల్లిని, తండ్రిని, భార్యను వదిలి కన్న తల్లి సుమిత్రాదేవిని సుప్రజగా చేస్తూ స్వసుఖాన్ని విడిచి సోదర సుఖం కోసం అరణ్యాలకు వచ్చి తండ్రిలా రాముణ్ణి, తల్లిలా నన్ను చూసుకునే వృద్ధోపసేవి మితభాషి లక్ష్మీవంతుడు, నాకంటే రామునకు ప్రియతరుడు అయిన లక్ష్మణ్ణి క్షేమం అడిగానని చెప్పు. ఇక నెల కంటే ఎక్కువ జీవించనని చెప్పు అని లక్ష్మణ గుణప్రశంస చేసి తన జీవితాన్ని గురించి చెప్పి దివ్యమైన చూడామణి ఇచ్చింది. దీన్ని రామచంద్రమూర్తికి జాగ్రత్తగా ఇమ్మంది. ఈ చూడామణి చేతికి అందగానే ఆంజనేయ స్వామి హర్షేణ మహాతాయుక్తాహ పట్టరాని ఆనందాన్ని పొందాడు. స్వామి మానసికోత్సాహం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కనుకనే వెంటనే హృదయేన గతో రామా శరీరేణతో ఇష్టితః అని మనసా రామదర్శనం చేశాడు. సీతానుగ్రహం స్వామికి కలిగింది. చూడామణి వచ్చింది. ఆంజనేయ స్వామిని సీతాదర్శన పర్యానంతం రామముద్రిక కాపాడింది. అది సత్యం. ఆ లక్షణం స్వామి యందు కనబడింది. అందుకే ఇప్పటి వరకు సత్వమూర్తిగా ఉన్నాడు. తిరిగి రామదర్శనం వరకు సీతా చూడామణి కాపాడింది. ఇది శక్తి ఆభరణం. దీనికి ప్రకృతమైన రజోలక్షణం ఉంది. అశోకవన నాశనం నుండి లంకాదహనం వరకు ఆ లక్షణం కనబడుతుంది. ఉపాస్య దేవతానుగ్రహం కలగాలే కానీ అసాధ్యమేముంటుంది? ఈ మణి చూసి శ్రీరాముడు ముగ్గురిని స్మరిస్తాడు. మా తల్లిని, తన తండ్రిని, నన్ను. ఆ సందర్భంలో రామదుఃఖాన్ని నీవే పోగొట్టాలి. స్వామి అలాగే అన్నాడు. శిరసా నమస్కరించాడు. ప్రయాణాభిముఖుడవుతున్నాడు. ఆ తల్లి కంఠం బాష్పగందగ్ధమైంది. మళ్ళీ కుశల వార్తలను అందిస్తుంది. సుగ్రీవాది వానరులను అడిగినట్లు చెప్పమన్నది. రామపరాక్రమాన్ని ప్రస్తుతించింది. ఆంజనేయ స్వామి మళ్ళీ ఉరుకోబెట్టాడు. మళ్ళీ అమ్మా పెడతానన్నాడు. కుదిరితే ఒక్కరోజుండి విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళుంటుంది. ఇష్టజన విరహం అలా అనిపింపజేస్తుంది.
ఆవిడ వెళ్ళనీయదు. ఆయన సాహసించి వెళ్ళలేడు. అతనెంత తొందరగా వెడితే తనకంత మంచిది. అయినా సరే సౌహార్దం అలా అనిపింపజేస్తుంది. అంతేకాదు, సాంప్రదాయం అలా అనమని చెబుతుంది. స్వామి సెలవు తీసుకున్నాడు. ఆవిడ మళ్ళీ పేరున అందరినీ అడిగింది. శివత్సతే అద్వాస్తు అని ఆశీర్వదించింది. బయలుదేరాడు. దూత కార్యంలో మరొకటి మిగిలింది. అది శత్రు బల పరిజ్ఞానం. రావణు యొక్క వ్యక్తిగత బలమెట్టిదో చూడాలి. రావణ సైన్యగత బలమెట్టిదో చూడాలి. నగర ద్వారాలను చూడాలి. ప్రవేశ నిర్గమ ద్వారాలను వెదకాలి. చాలా ఉంది. ముఖ్యంగా రామపత్నికి దుఃఖకారకమైన అశోకవనం రావణునికి శోకవనంలా కనిపించాలి. తతో మారుతవత్ క్రుద్ధోధి మారుతిర్భీమా విక్రమః. వననాశనానికి కావలసినది గాలే కదా. గాలి వలన నాశనమైన దానికి రూపం ఉంటుంది, స్థితి ఉండదు. పక్షవాతం వచ్చినట్లు. అశోకవన భంజనకమైన తరువాత అలా కనిపిస్తుంది. లంకాదహనమైన తరువాత రావణుడు అంతే. ఆంజనేయ స్వామి చేత నాశనం చేయబడిన అశోకవనంలా ఉంటాడు. అశోకవన భంజనం, లంకాదహనం ఇవి రెండూ రావణ యుద్ధ ఫలానికి సూక్ష్మరూపాలు. ఇక్కడ సామర్థ్యం యొక్క సూక్ష్మతత్వం ప్రకటింపబడుతుంది. అంతేకాదు, జ్ఞాన మార్గంగా పరదేవతానుగ్రహాన్ని పొందిన ఒక సాధకుడు కర్మ మార్గంగా దేవతను వశం చేసుకున్న ఒక సాధకుణ్ణి తక్కువ చేయటం ఇక్కడ కనబడుతుంది. ఆ పరదేవతకు సవ్య మార్గస్థ అని పేరు కదా. ఉపాసకుల అంతరం హనుమద్రావణుల మధ్య మనం చూస్తాం. సరే, స్వామి అశోకవనాన్ని తన ఇష్టానుసరించి ధ్వంసం చేస్తున్నాడు. నిద్రపోతున్న రాక్షసుల ఆ భయంకర రూపాన్ని చూసి హడలిపోయారు. వెంటనే సీత దగ్గరకు పరిగెత్తారు. ఎవడు వాడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నువ్వు వాడితో ఏం మాట్లాడావు? చెప్పమని నిలదీశారు. సీత ఇబ్బందిలో పడింది. నిజం చెబితే తన గతేమవుతుందో, అలాగని అబద్ధం ఎందుకు చెప్పాలి? వాడెవడో ఏం చేస్తున్నాడో మీరే చూస్తున్నారు కదా. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి. వాని గురించి మీకే తెలియాలి. వాడెవడో నాకు తెలియదు. వాడిని చూసి కాకారూపంతో వచ్చిన రాక్షసుడేమో అని నేనే భయపడ్డాను అన్నది. ఇది సత్యవాకు. ఈ మాట నిజమే కదా. రామకథ ద్వారా హనుమ పరిచయం చేసుకుని తరువాత కొమ్మ మీద నుండి కొంచెం దగ్గరగా రావటం మొదలుపెట్టాడు. అంతే. మహర్షి పరిచయం చేస్తారు. అదిగో అంతవరకు ఆమె చెప్పింది. ఆ తరువాత మాటను వాళ్ళు వినకుండగానే ఉన్నవాళ్ళు ఉన్నారు, పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తారు. ఆ విషయాన్ని రావణునికి చెప్పడానికి. వాళ్ళు రావణునికి స్వామి గురించి అనేక విధాలుగా చెప్పారు. సీతతో మాట్లాడాడు. సీతను అడిగితే నాకు తెలియదన్నది. ఇంద్రుడో కుబేరుడో లేక సీతాన్వేషకాంక్షతో రాముడో పంపిన దూత అయి ఉండాలి అంటూ వాళ్ళు చెబుతూ ఉంటే కోపంతో రావణుని కళ్ళు హోమాగ్నిలా ప్రజ్వలిస్తున్నాయట. వెలుగుతున్న కాగడా నుండి మంటతో కూడా జారుతున్న నూనె బొట్టుల్లా కోపంతో ఉన్న రావణ నేత్రాల నుండి బాష్పాలు రాలుతున్నాయి. పరమ మనోహరమైన ఉపమా మహర్షి కవితా వైభవాన్ని చూపెడుతుంది. కాగడా నుండి జారే నూనె బొట్టు మండుతూ జారుతుంది, వేడిగా జారుతుంది. ముట్టుకుంటే అంటుకొని కాల్చేసేటట్లు జారుతుంది. రావణ బాష్పాలు ఎర్రబడిన కంటి నుండి ఎర్రగా జారుతున్నాయి, వేడిగా జారుతున్నాయి, స్పృశించిన వాడిని కాల్చేటట్లు జారుతున్నాయి. అంత కోపం వచ్చింది రావణునికి. సరే, రావణుడు సహస్రాధికులైన కింకరులను పంపించాడు. స్వామి రాక్షస సంహారం ప్రారంభించాడు. ప్రారంభానికి ముందు ఇది జయమంత్రం. ఎక్కడైనా స్వామి ఆయుధాలు శిరలు వృక్షాలే. దాసోహం అంటాడు. దాసునికి దూత పై స్థాయి వాడే అయినా ఆ భావం స్వామికి లేదు. ఇందులో ఆరాధన ఉంది, ఆకాంక్ష ఉంది, స్వరూప నివేదన ఉంది. సర్వకార్యాలకు ముందు రామస్మరణ కావాలనే సంగతి ఉంది. ఆ తరువాత ప్రహస్తుడనే వాని కొడుకు జంబుమాలి వస్తాడు. స్వామి మళ్ళీ అస్త్ర విజ్ఞాయతం రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అని మొదలుపెట్టి మళ్ళీ నాదం చేస్తాడు.
ఈ జయము సుగ్రీవుది, వానికి శ్రీరామరక్ష ఉండాలి అంటే సుగ్రీవుడు సత్యప్రతిజ్ఞుడు కావాలి. దాన్ని కూడా రాముడే చేయించాలి. ఎందుకని? రామచంద్రుడే అతిబలుడు కనుక. ఇది రెండవ మెట్టు. ఇప్పటికి స్వామి మనస్సు స్వస్థత ఏర్పడింది. స్వామి జయమంత్రం స్వామి ఆలోచనాక్రమమే. ఆయన ఏమనుకోవాలో, ఏమి చేయాలో, ఎవరిని గురించి చేయాలో, దీన్ని ఎవరు అనుగ్రహంగా భావించాలో, తనకు సమృద్ధార్థత్వం ఎలా సిద్ధిస్తుందో ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అందుకని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. రామరామాలకు అద్వైతాన్ని చూపిన స్వామి అతిబలుడైన రాముడు జయించాలనుకొనటం, సీతకు అభివాదం చేయటం. అందుకని సరే, జయమంత్రాన్ని పూర్తి చేసిన స్వామి ఒక్కసారి పెద్ద నాదం చేశాడు. దానితో ఆ చైతన్య సంరక్షకులందరూ భయపడిపోయి ప్రాణ సంరక్షణకు కారకులైన ఆయుధాలతో తలబడ్డారు. స్వామి ఆ సమయంలో అవర్త ఇవ గంగాయాహ తోయస్య విపులో మహాన్, గంగానదిలో సుడిగుండంలా ఉన్నాడుట. భీమస్వరూపుడయ్యాడు. వాయుపుత్రుడైన స్వామి ప్రసాద సంబంధమైన బంగారు స్తంభాన్ని పెకలించి అతి శీఘ్రంగా అనేక రీతుల త్రిప్పటం ప్రారంభిస్తే దాని వలన అగ్ని పుట్టి ప్రసాదాన్ని దహించిందట. ఇది బాహ్య దృష్టి. మరి అంతరం ఏమిటి? యోగికృతుడైన అతన్ని శాంతింపచేయటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అతడు త్రిభువనాలను దగ్ధం చేయగలడని యోగశాస్త్రం అంటున్నది. ఇక్కడ స్వామి మహాయోగమునందున్నాడు. ఆయన పవనాత్మజుడు. షట్చక్రోపాసనలో వెన్నెముక స్థానానికి మేరుదండమని పేరు. అది హేమ పరిపృష్కృతము. దాని ద్వారా ఒకదానియందు శతసంఖ్యగా నుండి 10 సంఖ్యలుగా గల చక్రభేదం చేయటం అంటే సహస్ర సంఖ్య గల చక్రాలను దాటడం. అదే శతాధారగా త్రిప్పటం. దానివలన యోగాగ్ని పుట్టడం. అది భౌతిక ప్రసాదమైన శరీర దహనం చేయటం. అప్పుడు యోగి శ్రీదర్శనుడై అంతరిక్షం అందుండటం. ఇదంతా యోగం. అట్టి వాణ్ణి సమీపింపదలచిన అసుర శక్తులు వాటంతటవే నశిస్తాయి. ఇది అంతర విషయం. ఇది స్వామి ఉన్న స్థితి. ఇది మహర్షి చెప్పదలచిన విషయం. అందుకే మహర్షి ఇంద్రుడు వజ్రంతో వలె అనే ప్రయోగమే శతాధారం అనే దానిలో రహస్యాన్ని చెబుతుంది. స్వామి లంకాదహనాన్ని చేసినట్లే ఇది సూక్ష్మస్థితి. ఆ తరువాత ఆలోచనలో తనకంటే బలవంతులైన వానర వీరులు లంకకు రావటం, వారితో కలిసి సుగ్రీవుడు రాక్షస సంహారం చేయటం వంటి మాటలను అంటాడు. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మీతో రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.